సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా రాజారాం యాదవ్కు, అలాగే మా బీసీల లెజెండ్ మా ఆర్ కృష్ణ అన్న గారికి, రాబోలు భాస్కర్ అన్న గారికి, నాగేందర్ గౌడ్ అన్న గారికి, మరియు మిగతా బీసీ నాయకులు మరియు నా ముందున్నటువంటి బీసీ బంధువులందరికీ కూడా నా యొక్క నమస్సులు. రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా? దేనికోసం ఒక్కసారి ఆలోచించండి. బీసీ కులగణన జనగణన చెయ్యమని అడుగుతూ ఉంటే ఎందుకు వెనక్కి పోతున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఈరోజు పెట్టడానికి కూడా వణుకుతున్నాడు. వచ్చిన రిపోర్ట్ ఏంటిది? కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోబోతున్నది అని సమాచారం ఉండడం వల్ల బాగా గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్, రెడ్డిల రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి ఆలోచనతోటి 7% ఉన్న వాళ్ళకు 10% ఇచ్చిన మోడీ ప్రభుత్వాన్ని ధిక్కార స్వరంతో మేమందరం కూడా ధిక్కారం చేస్తూ, అలాగే ఏ వడంబడిక, ఏ మాట, ఏ 6 గ్యారంటీలు ఇస్తూ ఈ రోజు అబద్ధపు మాటలతోటి, అబద్ధపు గాలి బుడగలతోటి, నీటి మీద మాటలతోటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు తెలంగాణలో అడుగుపెట్టి ఫ్రీ బస్ తప్ప ఇంకేమీ చేయలేదు. మరి కామారెడ్డి డిక్లరేషన్ అని మా ఓయి ఉద్యమంలో వీర భయంకరమైన పోరాటం చేసింది మా రాజారాం యాదవ్. మళ్ళీ కూడా ఇప్పుడు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇవ్వాలని భుజం మీద వేసుకొని బీసీల దండుని ముందుకు తీసుకెళ్తున్న రాజారాం యాదవ్, ఇలా శంషేర్ కాష్కోరేవంత్ రెడ్డి ఈ రోజు స్థానిక సంస్థల్లో ఇయ్యలేదనుకో నివురు కప్పిన నిప్పుల్లాగా ఉన్నారు మా బీసీలందరూ కూడా. నివురు కప్పిన నిప్పుల్లాగా ఎక్కడ చూస్తుంటే అక్కడ ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత బీసీల మీద అకృత్యాలు, అగైత్యాలు, మారణ హోమం జరుగుతుంది. నిన్న చూస్తున్నాం. నాగర్ కర్నూల్లో హత్యలు, నారాయణపేటలో హత్యలు, ఉట్కూరులో హత్యలు. ఎక్కడ చూస్తుంటే అక్కడ మా బీసీ బిడ్డల మీద, దళిత బిడ్డల మీద ఈరోజు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎవరిని చూసుకోను. ఆ రోజు ఉద్యమంలో గమ్మట్టుకొని తిరిగినావు. ఈ రోజు కడుపులో కత్తులు పెట్టుకొని పెదవుల మీద నటిస్తూ ఈ రోజు అందరికీ మాటలు తేనెలతో పూసిన కత్తులతో తీసినటువంటి మాటలు చెప్తూ ముందుకెళ్తున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, బీసీలంటే ఏదో అనుకున్నావు. బీసీలంటే బ్యాక్ బోన్, బీసీలంటే మేధావులు. ఈ రోజు కుల గణన చేస్తూ ఉంటే ఎందుకు భయపడుతున్నాడు? కుల గణన చేస్తే బీసీలు 60%, 70% తేలితే మేమెంతో మాకంత అవకాశాలు ఇవ్వమని అడుగుతారని భయం, ఇంట్లో భయం. టెన్షన్ పెడుతున్నాడు, బాగా టెన్షన్ పెడుతున్నాడు. కాబట్టి ఈరోజు ముందుకు వస్తారు. కాంగ్రెస్ లో ఉన్న బీసీలు కూడా మెసేజ్ పెడుతున్నారు. అక్కడ మాట్లాడు, నా బీసీల గంటగా నేను మాట్లాడు అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు. పాపం మన బీసీలు ఇక్కడ ఇస్తుంటే కూడా అక్కడ మంచోలాగా ఉంటే కుదరదు. బీసీలు గర్జించండి, లేవండి, దండగా మాట్లాడకపోతే కుదరదు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి హైదరాబాద్ వరకు మాట్లాడండి. మనమంతా ముందుకెళ్దాం కలిసికట్టుగా. ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ మా కిరణ్ టీం వచ్చింది, ఓలో నుంచి మా దత్తాత్రేయ అశోక్ టీం వచ్చింది. ఇక మొత్తం అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి టీంలలో ఏకం చేసి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాంటి ఒక ఊపిరి ఈ రోజు బీసీలో వచ్చిన రోజే మనం బతుకులను బాగు చేసుకుంటాం. లేకపోతే బీసీలో మీ తలరాత మీరే మార్చుకోవాలి. మీ చేతుల్లోనే ఉంది. మీ వాడే అయితే, వడ్డీ ఇచ్చేవాడు మీ వాడైతే మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. వడ్డీ ఇచ్చేవాడు మీ వాడు లేకపోతే మీరు ఏం చేయలేరు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్. జై బీసీ, జై బీసీ.